నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు హనుమంత్ వ్రత మహోత్సవాలు ముగింపు భీమవరం మారుతి టాకీస్ సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అఖండ అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు కృష్ణ బలిజ పూసల సంఘీల ఐక్యత అభివృద్ధి లక్ష్యంగా మన జాతి జనగళం మాసపత్రికను ఆవిష్కరించిన కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా తొలి ప్రతులకు 40,000 విరాళం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భీమవరం ప్రకాశం చౌక్ లో వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ భీమవరంలో ప్లాస్టిక్ కవర్లు ప్లేట్స్ అమ్ముతున్న షాపులపై మున్సిపల్ అధికారులు దాడులు 5 టన్నుల ప్లాస్టిక్ కవర్లను ప్లేట్స్ ను స్వాధీనం చేసుకున్నామన్న మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు 45వ శ్రీ హనుమంత్ వ్రత సప్తరాత్ర మహోత్సవాల్లో భాగంగా భీమవరం మారుతి టాకీస్ సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి మహానివేదనను మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయబద్దంగా 7 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడం శుభపరిణామన్నారు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు కార్యక్రమంలో ఆలయ ఈవో నాగ సీతారామరాజు చైర్మన్ దారపురెడ్డి త్రివిక్రమ్ ధర్మకర్తల మండలి సభ్యులు కూటమి నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు కృష్ణ బలిజ పూసల సంఘీల ఐక్యత అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన మన జాతి జనగళం మాసపత్రికను ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ కార్యక్రమాలు విజయాలు ఉపాధి అవకాశాలు ప్రతి కుటుంబానికి చేరేలా యువతకు ప్రేరణనిచ్చేలా ఈ పత్రిక ఉండాలన్నారు అలాగే మొదటి సంచిక ప్రచురణ కోసం 2,000 కాపీలకు 40,000 రూపాయలు అందించి ప్రోత్సహించారు భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అని అన్నారు సమాచారాన్ని ప్రతి ఇంటికి చేరవేసే గొప్ప వేదిక ఈ మాసపత్రిక అన్నారు టీడీపీ సీనియర్ నాయకులు మైలాబత్తుల ఐజాక్ బాబు మాట్లాడుతూ కృష్ణ బలిజ పూసల సంఘ చరిత్రను సామర్థ్యాన్ని వెలుగులోకి తెస్తున్న మంచి పుస్తకమని సమాజాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న చైర్మన్ కి అభినందనలు తెలిపారు ఎడిటర్ అన్నం నాంచారయ్య విసం జగదీష్లు మాట్లాడుతూ కృష్ణ బలిజ పూసల సంఖ్యల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పత్రిక ద్వారా ప్రతి కుటుంబానికి అవసరమైన సమాచారం అందజేస్తామన్నారు చైర్మన్ గంటా త్రిమూర్తులు మార్గదర్శకత్వంలో మాసపత్రిక బలంగా ముందుకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ భీమవరం జాయింట్ సెక్రటరీ ఎలమంచిలి శ్రీనివాసరావు తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ టీడీపీ నాయకులు కొండ్రు శ్రీనివాసరావు యాళ్ల వెంకటేశ్వరరావు కాప అమర్బాబు పురుగెళ్ల ఫణికుమార్ చెరుకు తిరుపతిరావు ముద్రకోల సతీష్ తదితరులు పాల్గొని పత్రికా బృందానికి అభినందనలు తెలిపారు మన జాతి జనగళం ఈ యొక్క పుస్తకం ఇక్కడ అన్నం నాంచారయ్య గారు అలాగే మన జగదీష్ గారు ఈ యొక్క పుస్తకాన్ని ఈ కృష్ణ బలిజ పూసల సంఘీకులు ఎక్కడున్నా సరే ఈ యొక్క రాష్ట్రంలో కృష్ణ బలి సంఘీకులు సంఘానికి చేసే సేవలు అలాగే సంఘం సభ్యులు ఏ ఒక్క కార్యక్రమాలు చేస్తున్నారో సంఘంలోని ఏ ఒక్క సమస్య ఉన్నా సరే తెలియజేసుకొని అలాగే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా తెలియజేసే ఉద్దేశమే ఎందుకంటే ఈరోజు మనకి మీడియా ఉంది అలాగే సోషల్ మీడియా ఉంది ప్రెస్ ఉంది ప్రతిరోజు మన ఇంటికి ఒక పేపర్ వస్తుంది ఇవన్నీ మనం చూడాలంటే ఇటువంటి కార్యక్రమాలు రావాలంటే చాలా కష్టం ఎందుకంటే ఇటువంటి మన ఏ ఒక్క కార్యక్రమం ప్రచారం అవ్వాలంటే మన నుంచి మనం తెలుసుకోవాలంటే ఏ ఒక్క కార్యక్రమం ఉన్నా ఇవాళ కార్యక్రమం కావాలన్నా చేయాలన్నా కొంచెం వెనకాడి వాళ్ళు ఉంటారు ఇటువంటి పుస్తకం ద్వారా ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఈ పుస్తకం వెళ్ళడం ఈ పుస్తకంలో ఉన్న ఏ విషయాలు ఉన్నాయి ఏంటని చూసి ఇలా కమ్యూనిటీ వారు ఎక్కడెక్కడ ఉన్నారు ఈ కమ్యూనిటీ వారు ఏమేం చేస్తున్నారు మంచి చేస్తున్నారా చెడ చేస్తున్నారా అలాగే రాష్ట్ర గవర్నమెంట్ మనకు ఏ వరకు సాయి సహకారం ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ
ఇలాగ కృష్ణబలిజ సంఘికులకి ఏం చేస్తున్నారు ఏంటి? అన్న నాంచారయ్య గారు ప్రతి నెల కూడా సుమారు 2 నుంచి 3 వేల కాపీలు దాన్ని తయారు చేసి పంపించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క చేయడం జరిగింది. ఈ ఆవిష్కరణ అందరూ కూడా వెళ్ళాలని, ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలియాలని, ఇది రాష్ట్ర పార్టీ విశేషాలు కానీ సంఘ విశేషాలు కానీ తెలియాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. కృష్ణబలిజీ మన జాతి జనగలం పుస్తకం ఆవిష్కరణ జరిగింది. మరి ఇది మన కృష్ణబలిజీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గంటా త్రిమూర్తులు గారు ఏదైతే కృష్ణబలిజీ కమ్యూనిటీకి కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికయ్యాక ఈ 5-6 నెలల నుంచి కూడా మన గంటా త్రిమూర్తులు గారు చేసిన కార్యక్రమాలే కాకుండా మరి గతంలో కూడా కృష్ణబలిజీ సంఘీయులకి ఆయన చేతనైనంత సహాయం చేస్తూ మరి ఏ మూలన ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణబలిజీలను అందరినీ కూడా ఆ ఒక సంఘీలో ఒక కమిట్మెంట్తో మొత్తం అందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారనేది తెలుసుకుని ఎవరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో, అలాగే మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం వచ్చాకే కాదు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండగా కూడా ఈ కృష్ణబలిజీ వెల్ఫేర్ కార్పొరేషన్ అసోసియేషన్కి మరి ఇచ్చిన నిధులే కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధులే కానీ ఈ కమ్యూనిటీకి అన్ని రకాలుగా కూడా మరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి 2000 పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే సంఘీయులు ఉన్నారో సంఘీయులందరికీ కూడా తెలియపరిచే విధంగా ఆయన మరి అడుగు ముందుకేస్తాం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్గా వచ్చాక ఆ పదవిని ఎంజాయ్ చేస్తాం కాదు, ఆ జాతికి ఎంతో కొంత సేవ చేయాలని ఒక సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇదే సంకల్పంతో ఆయన రాబోయే రోజుల్లో కూడా మరింత ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి గంటా త్రిమూర్తులు గారు కృష్ణబలిజీ కార్పొరేషన్ చైర్మన్ మరి ఈయన చేతుల మీదుగా ఈరోజు మన జాతి జనగలం అనే పత్రిక దాదాపు 3000 మరి ఈరోజు ఆయన చేతుల మీదుగా గంటా త్రిమూర్తులు గారి చేతుల మీదుగా ప్రారంభించింది. ఏంటంటే మనం చేసే సేవలో మనం కమ్యూనిటీకి ఎటువంటి చేస్తామో అవన్నీ కూడా తెలియాలంటే కొద్ది కష్టం. అటువంటి టైంలో ఈ పత్రిక ప్రతి ఇంటికి చేరుతుంది. ఇంట్లో ఆడవాళ్ళు కూడా వంట అయిపోయిన తర్వాత ఇటువంటి పత్రికలు చదువుకుని మరి ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరికి ఎటువంటి రాష్ట్రంలో పదవులు ఉన్నాయని కూడా ఈ పత్రిక ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. ఆ కృష్ణబలిజ సంఘం వారు ఈ పత్రికని మన కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు చేతుల మీద ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం. ఈ పత్రికలో ఆ కృష్ణబలిజ సంఘం వారు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఈ పత్రిక ఎక్కడెక్కడ వెళ్తుందో ఆ పుస్తకంలో ఎన్ని ప్రచురింపబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ పుస్తకాన్ని చదివి వారు సంఘం వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకొని ఆ సంఘం అభివృద్ధికి వాళ్ళందరూ పాటుపడాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు భీమవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్లు, పెద్దలు అందరూ కలిసి వాళ్ళ సమక్షంలో మన జాతి జనగళాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం ఎందుకంటే పత్రిక అనేది ఒక శాసనం లాంటిది. ఈ డిజిటల్ మీడియా అయితే సోషల్ మీడియా అయినా ఏదైనా ఎరైజ్ అయిపోద్ది. కానీ అక్షరం ఆవిష్కృతం అయితే ఆ పుస్తకం ఉన్నంతకాలం విషయం తెలుస్తుంది. దీన్ని సహకరించినటువంటి పూర్తి నిర్మాణతను చేపట్టినటువంటి గంటా త్రిమూర్తులు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భీమవరం ప్రకాశం చౌక్లో వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించి 5 కళాశాలను పూర్తి చేశారని, కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను ఆపి ప్రభుత్వ రంగంలోనే మిగతా కళాశాలను కూడా పూర్తి చేసి క్లాసులను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, పార్టీ సీనియర్ నాయకులు కామన్ నాగేశ్వరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చిగురుపాటి సందీప్, కోడే యుగంధర్, చవ్వాకుల సత్యనారాయణ, ఇంటి సత్యనారాయణ, గుంటి ప్రభు, మానుకొండ ప్రదీప్, డివిడి ప్రసాద్, సాలా శ్రీను తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. ఈపీపీ విధానాన్ని వెంటనే ఆపాలి. ఈపీపీ విధానాన్ని వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. ఈపీపీ విధానం. మరి ఈ 1 కోటి సంతకాల సేకరణ భాగంగా ఈ రోజు అన్ని విభాగాలు కూడా కలిసి ఈ రోజు 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా మన ప్రకాశం చౌక్లో
ఒక వేలాది మంది విద్యార్థులే కాకుండా మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా వారే మన దగ్గరికి వచ్చి ఏంటిది ఇలా జరుగుతూ రేపొద్దున మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది, ఇది ఈ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక మేము తీవ్రంగా నష్టపోయాము అని వారి బాధని ఎవరికి చెప్పుకోలేక ఈరోజు మా దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు చెప్తున్నారంటే ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉందో మరి ఎవరు కూడా ఆశించిన విధంగా ఎవరికి తెలియదు కూడా. మనం ఉన్న 26 జిల్లాల్లో మిగతా జిల్లాల్లో 17 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు పెడితే ఆ జిల్లాల వారు మళ్ళీ అక్కడే దగ్గరగా ఉండి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు ఉంటే అంత తెలివితేటలుగా ఆలోచించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉందో దాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఈ కూటమి పార్టీ ఏదైతే చేస్తుందో ఈ పీపీపీ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని ఆపేంత వరకు నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మన రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోటి సంతకాలతో గవర్నర్ గారికి మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా దీనికి పార్టీ రహితంగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే విద్య అనేది అందరికీ కావాలి, అందులోనూ మెడికల్ విద్య అనేది చాలా కాస్ట్లీ అయిన విద్య, అది సామాన్యులు చదవడానికి అందరంత దూరంలో ఉంటుంది. అటువంటిది లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలని 17 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం, ఇందులో కొన్ని కాలేజీలు ప్రారంభం అవడం, కొన్ని కాలేజీలు ప్రారంభానికి దగ్గరలో ఉండటం, ఈ తరుణంలో ప్రభుత్వం మారడం, వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం ఈ యొక్క కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసి సామాన్యులకి వైద్య విద్య అందకుండా చేస్తూ తద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని దక్కకుండా చేసే ఈ ప్రయత్నాన్ని విరమణ చేయాలని ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరుపేదలకి విద్యని వైద్యాన్ని అందుబాటులో ఉండాలని ఆయన ముందుగానే ఆలోచించి చెప్పాడు. ఆ విధంగా ఈ దేశ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే విద్య వైద్యం అందరికి అందుబాటులో ఉండాలి. ఈ సందర్భం మేము తెలియజేసేది ఒకటే, మరి ఇక్కడ మేము కోటి సంతకాల కార్యక్రమం పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి వేలాది సంఖ్యలో వారు ఒక ఉనికి మాకు ప్రైవేటీకరణ 17 మెడికల్ కాలేజీలు కాకూడదు, అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి, మా కుమార్తెలు మా కుమారులు చదువుకోవాలనే ఉద్దేశం సంతకాలు పెడుతున్నారు. వారందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఆదిరాజు రామరాజు గారు ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుతుంది. మేము ఏదైతే అనుకున్నామో దాని లక్ష్యానికి అధిగమించి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ మెడికల్ కాలేజీలకి ప్రభుత్వం నిర్మించాలని చెప్పి కోరుతూ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, మెడికల్ కాలేజీలు ప్రజలకి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రతి పేదవాడు వైద్య సదుపాయం అందే విధంగా చేయాలని చెప్పి కోరుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక ప్రజా ఉద్యమం ఇది. ఎందుకంటే జనరల్గా మామూలుగా ఇది ఒక వైఎస్ఆర్సీపీ కార్యక్రమం కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అనేది బాసటగా నిలిచింది ఈ రోజున. ఇది పూర్తిగా మేము వైఎస్ఆర్సీపీ మా పార్టీ కార్యక్రమం ఎటువంటిది కాదు. ఇది అంటే ప్రజా ఉద్యమంలో ఈ రోజున ఏంటంటే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి మన ప్రభుత్వానికి మొరపెట్టుకునే విధానం ఇది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్స్ అమ్ముతున్న షాపులపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5 టన్నుల ప్లాస్టిక్ కవర్లను, ప్లేట్స్ ను స్వాధీనం చేసుకున్నామని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతున్న షాపులకు 35,000 రూపాయలు జరిమానా కూడా విధించినట్లు వెల్లడించారు. గత 8 నెలలుగా భీమవరంలో ప్లాస్టిక్ నిషేధంపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి 7 డివిజన్లో 7 టీములు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భీమవరంలో హోల్సేల్, రీటైల్ వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు, ప్లేట్స్, కప్స్ ఎక్కడైనా విక్రయిస్తే ఆ షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. మన భీమవరం పట్టణంలో ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని గత 8 నెలలుగా చాలా స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందరికీ ఈ ప్లాస్టిక్ యొక్క వల్ల కలిగే అనార్థాలు ఏమిటి, దీనికి సంబంధించి మన బ్యాన్ గురించి ర్యాలీలు, అలాగే అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు సెమినార్లు ఇలా నిర్వహించడం జరిగింది.
అలాగే టౌన్ మొత్తం కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గత 8 నెలల నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని మనం సమర్థవంతంగా చేస్తున్నాం. దీనికి యొక్క టీమ్స్ కూడా దాదాపు మనం 7 డివిజన్లలో 7 టీమ్స్ వేసి ఈ టీమ్స్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ఈ హోల్సేల్ షాప్స్ కానీ మామూలు షాపుల్లో కానీ ఎక్కడైనా ఉపయోగిస్తున్నారా, అలాగే ఈవెన్ టెంపుల్స్లో కూడా ఇవి కాకుండా ఆర్గానిక్ మెటీరియల్తో తయారు చేసినటువంటి కవర్సే వాడమని కూడా మనం అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మళ్ళీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఈరోజు రైడింగ్ చేస్తే ఈ హోల్సేల్ షాప్స్లో ఈరోజు 3 హోల్సేల్ షాప్లో రైడింగ్ చేస్తే ప్లాస్టిక్ మెటీరియల్ దాదాపు 5 టన్నుల మెటీరియల్ ఈరోజు దాన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే షాప్ల వాళ్ళకి ఈరోజు 35,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే హోల్సేల్ వ్యాపారులకు కానీ అలాగే ఈ కన్జ్యూమర్స్ కానీ చెప్పేదంటే ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధాన్ని మనం సమర్థవంతంగా అన్ని చోట్ల అమలు చేస్తున్నాం. మన పట్టణంలో గత 8 నెలల నుంచి చాలా స్ట్రిక్ట్గా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, గౌరవ శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం స్ట్రిక్ట్గా మనం అమలు చేస్తున్నాం. అయినా అక్కడక్కడ ఇవి కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ దీని యొక్క అనార్థాలను తెలుసుకొని ఏ షాపులో అయినా సరే ఎక్కడైనా సరే ఈ ప్లాస్టిక్ కనపడినట్లయితే భారీగా జరిమానా విధించడమే కాకుండా మళ్ళీ ఇలా పట్టుబడితే ఆ షాప్ను కూడా క్లోజ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలాగే వినియోగదారులు కూడా మీ దగ్గర అయినా సరే ఈ కూరగాయల షాపులైనా కానీ ఎక్కడైనా కూడా ఈ ప్లాస్టిక్ కనిపిస్తే వినియోగదారులకు కూడా జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాను. అలాగే కొంతమంది ఈ యొక్క నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి ఇది క్లాత్ కదా, ఆర్గానిక్ మెటీరియల్ కదా అన్నారు. కాదు, ఇది పూర్తిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇది నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అంటే దీంట్లో కూడా 50% ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే కప్స్ ఉన్నాయి. కప్స్ పైన మనము టిఫిన్ చేసే కప్స్ వీటన్నిటిపైన కూడా ఈ ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. ఇది మనం తిన్నప్పుడు ఈ వేడికి ఆహార పదార్థాలతో పాటు ఇది కూడా కడుపులోకి వెళ్ళి మనకు అందరికి కూడా క్యాన్సర్ కారకం అవుతుంది. కాబట్టి ఇటువంటి కప్స్ కానీ ప్లేట్స్ కానీ అన్నీ కూడా నిషేధించడం జరిగింది. ఇవి ఎక్కడైనా పట్టుబడితే భారీగా జరిమానాతో పాటు షాపు కూడా సీజ్ చేయడం జరుగుతుంది మరొకసారి తెలియజేస్తూ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధానికి అందరూ సహకరించాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ డిపార్ట్మెంట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అబాండెంట్ సిస్టమ్స్ ను వెక్టర్ ఇండియా సహకారంతో నూతనంగా ఏర్పాటు చేశారు. దీన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఈసీఈ హెడ్ డాక్టర్ ఎస్ఎస్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వెక్టర్ ఇండియా మేనేజర్ జి సతీష్ మాట్లాడుతూ పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుబంధం పెంచేందుకు ఇటువంటి ఎక్సలెన్సీ సెంటర్లు బాగా దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థి దండు విశ్వనాథరాజు వెక్టర్ ఇండియా దేశంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీల చేతుల మీదుగా అవార్డులు అందుకుని ఈ ప్రాంతానికి కళాశాలకు కూడా అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చారని ప్రశంసించారు. ఆయన తను చదువుకున్న కళాశాలలో నూతన టెక్నాలజీని అందించేందుకు ఎక్సలెన్సీ సెంటర్ ఏర్పాటుకు పూర్తి అండదండలు అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వెక్టర్ ఇండియా సంస్థ కళాశాలకు అందించిన హార్డ్వేర్ కిట్ ను కంపెనీ సీఈఓ రుద్రరాజు సీతారామాంజనేయరాజు, అకాడమిక్ మేనేజర్ వై సునీల్ కుమార్ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపల్ డైరెక్టర్ కు అందించారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థి ఇందుకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈసీఈ డిపార్ట్మెంట్ కు అధునాతనమైన ఎక్సలెన్స్ సెంటర్ హార్డ్వేర్ కిట్ ను అందించిన పూర్వ విద్యార్థి విశ్వనాథరాజుకు ఈసీఈ హెడ్ డాక్టర్ ఎస్ఎస్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. Establish a center here and we are going to create the excellent people from your campus. So what do you mean by center of excellence is we are going to build a facility here like servers addressing. We are going to set up some systems here. We are going to set up some softwares here, hardware applications here to nurture the students who can cater the different needs of the industry requirement. That's what we are going to do it here. So as a part of it, we are going to establish an ideation lab. Ideation lab is nothing but a place where students gather, sit at a place, and you have all the kind of infrastructure to practice on different things. Like if I talk about ECE students, if I talk about electronics engineering graduates, you need to have the exposure of different things. Like you will be working on the electronic components, you'll be working on the software, you'll be working on the hardware. You need to have the knowledge of different microprocessors. You need to have the knowledge of different microcontrollers. So it's a place where you gather
and try to expose to the industry needs, industry requirements. So you will be working on the practical things. 200 families, they will get together and they enjoyed a lot. So out of those alumni, from one alumnus, more than 2,000 employees are working under him. That is the greatness of our SRKR Engineering College. And yesterday also, Samba, so Rajashekar is also an old student and he passed in 1995. And the anchor asked him, who is your favorite teacher? That time he told us that Padma Rao Garu is his favorite teacher, it seems. So after 30 years also, he remembered us. That is the greatness of SRKR Engineering College, right? So our alumni is our strength, and convey my best wishes to our Vishwanath Raju, and please ask him to support in future also. Thank you very much. To start our inaugurate Center of Excellence in your college, and I'm very much happy and heartfully congratulate you all, because actually Vishwanath Raju Dandu Garu wanted to see you all like how he has nurtured himself and he has reached his success. How he has reached his success, the same way he wanted to see in his college where he has pursued his BTech and all. So that he has taken initiation with the support of SRKR College Management, Director Sir, Principal Sir and HOD Sir. Graduated. That means, okay, as alumni, he want to do something, and as a part of it, he started this establishing Center of Excellence. Not only that, he is going to give, that means he is going to support during training, and also if we are going to utilize all these opportunities, still he is going to extend his helping hand. Okay, he is always coming forward to help us. Okay, we have to utilize, because the embedded systems is the most important subject, at the same time most important softwares which we are going to use in many automobiles and many chips. You might be knowing better than me. Understood? That's why what we have to do is we have to utilize this opportunity. In addition to our regular curriculum, we have to utilize all these laboratories and industry ready trainings and industry ready establishments we have to utilize, and we have to move forward, so that again so many alumni will come forward and do that, and you also gain the knowledge thoroughly. You have to become again, try to become entrepreneur, okay, because you are going to create a number of jobs than becoming a job seeker. All are we are same. At our time also he called everyone to participate in this, and he was very happy to see you all. If he is here, but some US delegates have come, and one of our classmates, Satish, also is here only. So we are really grateful to this occasion, because DV is a normal student like you only. He worked in Danla for 5 years. After he established Vector also, it was around 20 years he was hard work. Now he was started Winsoft also. So it was 10 years. Winfo also. This is not came in one day. It was taking around 25 years after engineering. So you can also be an entrepreneur. It is not tough. It is not difficult job. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.